పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొచ్చావు? బయటికి వెళ్ళను అత్తయ్య. మా అన్నయ్య కాబోయే భార్యని కలిసొస్తున్నాను. వాళ్లతో పాటు ఇంకెవరిని కలిసొస్తున్నావు? రమ్య వాళ్ళ అన్నయ్య అనంత్. ఇంటికెలా వచ్చావు? క్యాబ్ దొరక్కపోతే దొరక్కపోతే అనంత్ బైక్ మీద డ్రాప్ చేశాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు ఎవరు అనుకుంటున్నావు? మిడిల్ క్లాస్ రాధమ్మ కూతురు అనుకుంటున్నావా? ఈ నెమలి కంటి వారి ఇంటి కోడలు అనుకుంటున్నావా? ఏమైంది అత్తయ్య? ఏంటిదంతా? ఈ ఫోటోలేంటి, ఈ చనువేంటి, ఈ పరిచయాలేంటి? అసలేంటిదంతా? ఈ ఫోటోలు ఎవరు పంపించారు? నీ విచ్చలు విడతనాన్ని ఎవరు గమనించారో వాళ్లే పంపించారు. అత్తయ్య, విచ్చలు విడతనం అనే మాట ఎందుకు వచ్చింది అత్తయ్య? అతను ఒక జర్నలిస్ట్ ఫీల్డ్. క్యాబ్ దొరకకపోతే ఎండున పడొస్తుంటే డ్రాప్ చేశాడు. మొత్తం డ్రాప్ చేస్తానంటే నువ్వు ఒప్పేసుకున్నావా? అతను డ్రాప్ చేసినట్టు లేడు, ట్రాప్ చేసినట్టున్నాడు. ఆ ఫోటోలు నాకు పంపించారు. అవన్నీ చూస్తుంటే చాలా జుగుప్సగా అనిపించింది. అసలేంటిదంతా? ఈ ఇంటికో చరిత్ర ఉంది. ఈ వంశానికి పేరు ప్రతిష్టలున్నాయి. ఈ కుటుంబానికి సొసైటీలో గౌరవ మర్యాదలున్నాయి. వాటన్నిటినీ మర్చిపోయి ఈ ఇంటి కోడలు పరాయి మగాడితో బైక్ మీద తిరుగుతూ ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మీరేమనుకుంటున్నారు అత్తయ్య? నీకు హద్దులు తెలియవనుకుంటున్నాను. ఇందులో నేను హద్దులు దాటినట్టు మీకేం తెలుస్తుంది అత్తయ్య? చూసారా అత్తయ్య, నేనప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నాను. హారికతో వాడి గురించే చెప్తూ మురిసిపోతుంటే మందలించాను కూడా. ఆ రోజు మీ దాకా తీసుకురాకూడదని మాట మార్చానత్తయ్య. నీకిదే పాడు బుద్ధుషా? కొంచెం మర్యాదగా మాట్లాడక్క. పాడు బుద్ధేంటి? నాకు అలాంటి మాటలు నచ్చవని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు బైక్ మీద రావడం నిజమేనా? నిజమే. ఇద్దరు కలిసి టీ స్టాల్లో టీ తాగడం నిజమేనా? నిజమే. నాకు వచ్చిన ఫోటోలు నిజమేనా? అన్ని నిజాల మధ్య అదొక్కటి అబద్ధమని ఎలా చెప్పగలనత్తయ్య? కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ నిజాలన్నీ అబద్ధాలుగా రూపు మార్చుకున్నాయి. ఈ అబద్ధాలన్నీ ఇప్పుడు మీ కళ్ళకి నిజాలుగా కనిపిస్తున్నాయి. అంటే ఏంటి? ఈ ఫోటోలో వీడియోలో ఉన్నదంతా అబద్ధమే అంటావా? మీరు ఊహించినట్టు నిజం కాదు అంటున్నాను. నేనెప్పుడు పరాయి వాళ్ళని ఆ దృష్టితో చూడను. నా భర్తని తప్ప మనసులో మరొక మగాడి గురించి ఆలోచన కూడా రానివ్వను.
అది నిజం, ఇదే నిజం. ఆ ఫోన్లో ఉన్నదంతా అబద్ధం. ఎవరు ఆ ఫోటోలు తీశారో, ఎందుకు ఆ ఫోటోలు పంపారో, దాని వెనక ఎవరున్నారో నేను ఆలోచించదలుచుకోలేదు. నేను పవిత్రంగా ఉన్నప్పుడు, నా మనసు పవిత్రంగా ఉన్నప్పుడు సంజయ్ ఇవ్వడం కూడా నాకు నచ్చదు. ఎంత పొగరు, ఎంత అహంకారం! ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిందనివి కోటీశ్వరాలైన అత్తయ్యని ఎదిరించి మాట్లాడతావా? మిడిల్ క్లాస్ బుద్ధులు ఇక్కడ చూపిస్తున్నావా? Stop it, Meghna! Stop it, Meghna! What does middle class actually mean? What is middle class in your opinion? మిడిల్ క్లాస్ వాళ్ళు తిండి తినరా, బట్టలు కట్టుకోరా? మిడిల్ క్లాస్ వాళ్ళు మనుషులు కాదా? మిడిల్ క్లాస్ వాళ్ళు సోషల్ గా మూవ్ అవ్వకూడదా? మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు పరాయి మగాడితో మాట్లాడకూడదా? మిడిల్ క్లాస్ వాళ్లకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం ఉండకూడదా? మాట్లాడితే మిడిల్ క్లాస్ అని ఎద్దేవా చేస్తారేంటి? అసలు నీకు ఏం తెలుసు? మిడిల్ క్లాస్ వాళ్ళ బంధాల గురించి, బాధ్యతల గురించి ఏం తెలుసు నీకు? నీలాంటి 10 మంది 10 రకాలుగా మాట్లాడుతుంటే ఆ తండ్రి గుండె పగిలిపోతుంది. తప్పు చేస్తే తల్లిదండ్రులు చంపేస్తారన్న భయంతో ఆడపిల్లలు వణికిపోతారు. మాట పెదవి దాటనివ్వరు, అడుగు గడప దాటనివ్వరు, తెలుసా? మిడిల్ క్లాస్ నుంచి అత్తగారింటికి వచ్చిన అమ్మాయి అత్తగారింటిని గుడిలా చూస్తుంది. అత్త మామల్ని దేవతలుగా కొలుస్తుంది. భర్తకు విలువిస్తుంది, బంధాలకు విలువిస్తుంది. ఏం జరిగింది? నా శీలం మీద నింద వేస్తున్నారు. నేనేదో తప్పు చేశానంటున్నారు. ఇంకేం చెప్పకు, నాకంత అర్థమైంది. అలా చూస్తావేంటి కిరణ్? నీ భార్య పరాయి మగాడితో బండి మీదకి అర్థంతో చనువుగా తిరుగుతుంది.
ఇందులో నీ పాత్ర ఎంత? ఏంటి ఈ నిందని నిజమని నమ్మించడంలో నీ పాత్ర ఎంత? అంటే ఆ సాక్ష్యాలు చూడకుండానే నీ భార్యని నువ్వు పతివ్రతం చేస్తున్నావా? అవును అవును, నా భార్య పతివ్రత. మనస వాచ కర్మణ నన్ను తప్ప పరాయి మగాణ్ణి కన్నెత్తి కూడా చూడని పతివ్రత. ఇందులో నీ పాత్ర ఎంతమ్మా? నా భార్యని బయటికి పంపించడానికి ఎవరికెంత డబ్బు అప్పచెప్పావమ్మా? ఆధారాలని, ఆ సాక్ష్యాలని సృష్టించడానికి నువ్వు ఎంతమంది మనుషులకి ఎన్ని చెక్కులిచ్చావమ్మా? కిరణ్, ఎందుకమ్మా నీకు నీ చిన్న కొడుకంటే అంత కక్ష? ఎందుకమ్మా నీ చిన్న కోడల మీద నీకు అంత వివక్ష? మేము ఉండడం నీకు ఇష్టం లేకపోతే ఎప్పుడో చెప్పాల్సింది కదమ్మా. ఎప్పుడైనా నీ మాటకి ఎదురు చెప్పానా? ఎప్పుడైనా నువ్వు గీసిన గీత దాటానా? కిరణ్, ఇక్కడ ఏం జరిగింది? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ భార్య ఎక్కడ తప్పటడుగులు వేస్తుందో అని నేను మందలించాను, కానీ శీల మీద నేను నింద వేయలేదు. అయినా ఆ సాక్ష్యాలు నువ్వు చూసుంటే ఇలా మాట్లాడేవాడివి కాదు. సాక్ష్యాలకేంటమ్మా, డబ్బు వెదజల్లితే ఎన్నైనా పుట్టుకొస్తాయి. కోటీశ్వరుల ఇళ్లల్లో చెక్కులు చేతులు మారితే గురువు లాంటి వాళ్ళు కూడా గురుస్థానానికి ద్రోహం చేస్తారు. నచ్చని వాళ్ళని దూరం చెయ్యాలన్నా, నచ్చని పని చేయకుండా ఆపాలన్నా అబద్ధాలు అందంగా పుట్టుకొస్తాయి. ఆఖరికి అమ్మ కూడా అబద్ధం ఆడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కాదమ్మా, ఈ సాక్ష్యం మాట్లాడిస్తుంది. ఉషా మీద వేసిన నిందలు ఎవరో సృష్టించిన సాక్ష్యాలు, కాని ఇవి పచ్చి నిజాలు. నీ మనస్సాక్షిని అడుగమ్మా, అవి ఆధారం లేని సాక్ష్యాలు, ఇవి అమ్మతనమే లేని సాక్ష్యాలు చెబుతాయి. కిరణ్, అది నేనెందుకు చేస్తా? వద్దు వద్దమ్మా, మా అమ్మని నేను సంజాయిషి అడిగి అమ్మకున్న గౌరవాన్ని, విలువని తగ్గించడం. ఈరోజు ఈ నిజం తెలిసాక మా అమ్మేనా ఇలా చేసింది అని గుండె పగిలిపోయిందమ్మా. నా పాటని చిదిమేయాలని చూసావు, నా కంఠాన్ని నులిమేయాలని చూసావు, నా ఇష్టాన్ని, నా అభిరుచిని, నా ఆశల్ని మొగ్గలోనే త్రుంచేయాలనుకున్నావు. కిరణ్, ఇదంతా నిన్ను కాపాడుకోవడం కోసం. వద్దు వద్దమ్మా, కారణాలు చెప్పకు. అయిపోయింది, నాకు నీ మీద నమ్మకం పోయింది. కిరణ్, ఆ నింద అత్తయ్య వేసింది కాదు, మేఘనక్కే కావాలని ఎక్కువ చేసింది. కానీ అమ్మ ప్రేక్షకురాలిగా చూస్తూ ఉండిపోయింది కదా. నేను ఇంట్లో లేని సమయంలో నా భార్యని బయటికి పంపించడంలో మా అమ్మ సపోర్ట్ లేకపోతే వదిన ఇంత ధైర్యం చేయగలిగేదా? నువ్వు నా భార్యని బయటికి గెంటేస్తున్నావా?
నువ్వేం చేస్తున్నావో చెప్పనా? వెనకుండి మీ నాన్న ఏం చేయిస్తున్నాడో చెప్పనా? చివరికి మా అన్నని ఎంత దిగజారుస్తున్నారో చెప్పనా? నేను నోరు విప్పితే మా అమ్మే నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తుంది. వదినవైపోయి బతికిపోయావు. లేదంటే కిరణ్, ఏం మాట్లాడుతున్నావురా? వద్దమ్మా, వద్దు. నేనిప్పుడేం మాట్లాడదలుచుకోలేదు. నిన్ను నమ్మించి అమాయకురాల్ని చేసి ఎవరు ఎంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నారో నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది. అనుభవమే నీకు పాఠం నేర్పుతుంది. కిరణ్, జరిగింది మర్చిపో. అత్తయ్య మనసు బాధ పెట్టకు. ఉషాని తీసుకుని లోపలికి వెళ్ళు. ఏది? ఆ గదిలోక? వద్దొదినా. నేను లేని సమయంలో సెల్ ఫోన్లోకి సాక్ష్యాలు వచ్చినట్టే ఆ గదిలోకి ఒకడొస్తాడు. వాడికి చెక్కులు అందుతాయి. లేదంటే ఈవిడ తండ్రి మనుషుల్ని పంపిస్తాడు. నేను కూడా కాదనలేనంత బలమైన సాక్ష్యాలు సృష్టిస్తారు. అంటే ఏంట్రా? ఏమంటున్నావు నువ్వు? నాకీ ఇంటితో రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా. ఈ బంధాల మీద, రక్త సంబంధాల మీద నాకు నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే. నిన్ను గాయకుడిగా పనికిరావని శపించటం కోసం నేను తీసుకున్న మూల్యం ఈ 10 లక్షలు. పద. కిరణ్, నేను చెప్పేది వినరా? ఇంకేం చెప్పొద్దమ్మా, 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 చెప్పొద్దమ్మా. నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారివయ్యావు. మందర మాటలు విన్న కైకేయివయ్యావు. నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు. నేను ఉషతోనే వెళ్ళిపోతున్నాను. ఏమైందండి? నీకు భయంగా లేదా? దేనికి? ఇలా కట్టుబట్టలతో బయటకు వచ్చినందుకు. కట్టుకున్న భర్తతో వచ్చాను కదా, భయం ఎందుకు? నా మీద అంత నమ్మకమా? గర్వంగా ఉంది. నా కోసం ఒక రాజకుమారుడు రాజభవనం వదిలి కట్టుబట్టలతో వచ్చాడు. నీకు జోస్యం తెలుసా? హాస్యం తెలుసు. నువ్వు హాస్యానికి అన్నమాటే జోస్యమైంది. ఏమన్నారు? ఏదో అనేదానివి కదా, బ్యాగేజీతో బయటికి వెళ్లాల్సి వస్తుందని. ముందే సర్దుకుని ఉంచుదామని. నీలా నేను ముందే ఊహించలేదు. మీరు పాడినందువల్ల బయటికి రావాల్సి వస్తుందనుకున్నాను. కానీ నాకు జరిగిన అవమానం వల్ల బయటకు వస్తామని ఊహించలేదు. బాధగా ఉందా? నా శీలం మీద, నా వ్యక్తిత్వం మీద, నా ఉనికి మీద, నా అస్తిత్వం మీద నింద వేస్తే తల ఉంచుకుని బయటికి రాలేదు. నా భర్త అండతోనే వచ్చాను. నాకేమాత్రం బాధగా లేదు. శూన్యంగా ఉంది.
శూన్యంలోంచే సృష్టి మొదలైంది. అంటే బతకగలమన్న నమ్మకం నీకుందా? గొప్పగా బతుకుతామో లేదో తెలియదు, ఆనందంగా మాత్రం ఖచ్చితంగా బతుకుతాం. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు చాలా మంది ఆడవాళ్లు భయపడి ఏడుస్తారనుకుంటాను. కురుక్షేత్రానికి ముందు కోట్ల సైన్యాన్ని కాదని అర్జునుడు కృష్ణుడొక్కడుంటే చాలన్నాడు. కోట్ల సైన్యం ఒకెత్తు, కృష్ణుడొకెత్తు. అలాగే ఆ ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు అన్నీ ఒకెత్తు, మీరొక్కరు ఒకెత్తు. మిమ్మల్ని దూరం చేసుకున్న వాళ్ళే దురదృష్టవంతులు, నేను కాదు. అందుకే భయమూ లేదు, దుఃఖమూ లేదు. తెల్ల కాగితల్లా బతుకు ప్రయాణం మొదలు పెట్టాం. ఆ తెల్ల కాగితం పైన ఓం నమః రాసుకుందాం, ఒక పర్ణశాల గీసుకుందాం. ఆ ముంగిట్లో నవ్వుల పువ్వులు పూయిద్దాం. మీరు స్వేచ్ఛగా పాట పాడుకోవచ్చు, నేను స్వతంత్రంగా కవిత్వాల మాల అల్లుకోవచ్చు. ఇక మనల్ని అడిగేవారెవరు, అడ్డుపడేవారెవరు? నీ భావుకత్వం చాలా బాగుంది, కానీ అది మనకన్నం పెడుతుందా? ఎవరూ దోచుకోనిది, ఎప్పటికీ తరిగిపోనిది, ఎవ్వరూ ఆపలేనిది, ఎన్ని జన్మలెత్తినా అందరికీ దొరకనిది సరస్వతి కటాక్షం. ఆ కటాక్షం మన మీద ఉన్నప్పుడు మనకి భయం ఎందుకు? మరిప్పుడు ఎక్కడికి వెళ్దాం? కలిసి నడుద్దాం. చాలాసేపటి నుంచి నడుస్తున్నాం, కాసేపు ఆ బస్టాండ్లో కూర్చుందాం. వద్దండి, బతుకు బస్టాండ్ అయిందని మనకి మనమే అనుకోవాల్సి వస్తుంది. అలా ముందుకెళ్ళి ఏదైనా పార్కులో కూర్చుందాం. పద. నా భార్యని బయటికి పంపించడానికి ఎవరికెంత డబ్బు అప్పచెప్పావమ్మా? ఎందుకమ్మా నీకు నీ చిన్న కొడుకంటే అంత కక్ష? ఆఖరికి అమ్మ కూడా అబద్ధం ఆడుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కాదమ్మా, ఈ సాక్ష్యం మాట్లాడిస్తుంది. మా అమ్మని నేను సంజాయిషి అడిగి అమ్మకున్న గౌరవాన్ని, విలువని తగ్గించడం. అత్తగారేంటి తెగ ఫీల్ అయిపోతుంది. ఈవిడ సింపతిగా మారితే కొంపలు మునిగిపోతాయి. ఈవిడ మనసు మారితే కిరణ్ ఉష వచ్చేస్తారా? టెంపో తగ్గకుండా గంటకోసారి ఆజ్యం పోసి వాళ్ళ మీద కోపాన్ని పెంచుతూనే ఉండాలి. కురిపిస్తా, నేను సింపతి కురిపిస్తా. అత్తయ్య, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? ఎంత ధైర్యంగా ఉండేవారు, ఛ, ఇంతలోనే ఇలా అయిపోయారు. అయినా కిరణ్ని నిన్న మొన్నటిదాకా పొత్తిళ్లలో పసిబిడ్డలా పెంచారే,
మిమ్మల్ని వదిలేసి తను ఎలా వెళ్ళాడో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. వాడు కడుపులో ఉన్నప్పుడు తంతుంటే సంతోషపడేదాన్ని, కానీ ఇప్పుడు గుండెల మీద తన్నేసరికి తట్టుకోలేకపోతున్నాను. కక్ష తీర్చుకోవాలంటే కొడుకై పుట్టాలని పెద్దలు అంటూ ఉంటే దాని మీనింగ్ ఏంటో ఇన్నాళ్ళు అర్థం కాలేదు. ఇప్పటికి అర్థమైంది. ఛ, సమయానికి మావయ్య గారు కూడా ఊళ్ళో లేరు. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు. అత్తయ్య, ఏమో అనుకున్నాను కానీ ఆ ఉష కిరణ్ని బాగానే మాయ చేసింది. జరిగిందంతా చూస్తుంటే అసలు అమ్మ స్థానం ఏంటో నాకు బోధపడ్డం లేదు. 9 నెలలు కడుపులో ఫ్రీ బోర్డింగ్, ఫ్రీ లాడ్జింగ్ తో గడిపేసి బయటకు వస్తారు. ఇలా పెళ్లి కాగానే తల్లిదండ్రులని వదిలేసి బయటకు వెళ్ళిపోతారా? చ చ చ చ, ఈ జనరేషన్ ఎంత మారిపోయింది. జరిగిందేదో జరిగింది. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అత్తయ్యా. ఏమైంది? నా స్థాయి తక్కువైందనా? కారం ఎక్కువైందండి. నిజం చెప్పు. ఎక్కడ మీరు? ఇప్పుడెక్కడ మీరు? ఇంతకు ముందు ఆకాశంలో, ఇప్పుడు నేల మీద ఉన్నానా? నిజంగా మీరు ఆకాశంలోనే ఉండేవారు. నా వల్లే నేల మీదకి దిగారు. నిన్ను కష్టపెడుతున్నానన్న బాధ తప్ప నాకింకే బాధ లేదు. మీరు నా మూలంగా కష్టపడుతున్నారన్న బాధ తప్ప నాకింకే బాధ లేదు. ఇద్దరం బాధపడడం ఆపేసి ప్రశాంతంగా తిందాం. నాకు చాలా ఆకలేస్తుంది. అయితే మీరు తినండి. ప్లేట్ పట్టండి మేడం. మీకు విషయం తెలుసా? ఇడ్లీలో మినప్పప్పు ఉంటుంది, కానీ అది బయటకు కనబడదు. మనం కూడా మినప్పప్పులా బాధని కనిపించనివ్వడం లేదు. ఎలా ఉంది నా కవిత్వం? చట్నీలా ఉంది. మరీ అంత కారంగా ఉందా? ఒక గమ్యం అంటూ లేకుండా వెళ్లే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఏమంటారు? బహుదూరపు బాటసారి అంటారు.
మనకేం కర్తవ్యం మరియు భవిష్యత్తు ప్రణాళికలేంటి? ఇన్నాళ్ళు పాడడానికి భయపడ్డాను, ఇప్పుడు పాట మీదే ఆధారపడతాను. మొన్న పాడింది ఎవరో పిల్లల్ని బతికించడానికి, ఇప్పుడు పాడేది మనం బతకడానికి. అంతకంటే ముందు మనం ఉండడానికి ఒక నీడ కావాలి. ఎందుకంటే మన పరిస్థితి తోడుంది కానీ పాలు లేవన్న టైప్లో ఉంది. పెరుగు కావాలంటే రెండు ఉండాలి కదా, తోడు నీడ. ఏం చేద్దాం? నువ్వన్న సింగిల్ బెడ్రూమ్స్ వెతుకుదామా? వెతుకుదాం, కానీ అడ్వాన్స్ కట్టాలి కదా. నా పర్సు కార్లోనే వదిలేశాను, కార్డ్స్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. అయినా అమ్మా నాన్న సంపాదన మీద ఆధారపడి బతకూడదనే కదా పంతంతో బయటకు వచ్చింది. ఆ కార్డు ఉంటే బాగుండేది. బ్రష్లు ఎలాగో లేవు, కనీసం టంగ్ క్లీనర్లా 4 గీసుకోవడానికైనా పనికొచ్చేది. పద. చిన్నబాబు, చిన్నబాబు, బాబు ఇక్కడ, చిన్నబాబు. ఎవరు? చిన్నబాబు అంటే మీరే కదా. మిమ్మల్ని ఇక్కడ పిలిచేది ఏ బాబు? చిన్నబాబు, చిన్నబాబు. ఏమైంది పాండే? మీకోసం రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాను బాబు. దేవుని దయ వల్ల మీరిప్పుడు కనిపించారు. ఏమైంది? మీరిద్దరూ కట్టుబట్టలతో ఇంటి నుంచి వచ్చేశారు. ఏమయ్యారో, ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని కంగారు పడుతున్నారు. పర్వాలేదు పాండే, లైఫ్ అంటే ఎప్పుడూ ఒకలాగే ఉండదు కదా. అసలు మీరు ఎక్కడుంటున్నారు బాబు? ఎక్కడుండాలని వెతుక్కుంటున్నాం. మీరేమీ అనుకోకపోతే నాకు తెలిసిన వాళ్ళది ఒక ఇల్లు ఖాళీగా ఉంది బాబు. మీకు అభ్యంతరం లేకపోతే అద్దెకది నేను మాట్లాడి పెడతాను బాబు. ఈ పనివాడేంటి, మీకు ఇల్లు చూపించడం ఏంటి అని మాత్రం అనుకోకండి బాబు. నువ్వు నిజంగా ఆ దేవుడు పంపించినట్టే వచ్చావు పాండే. అంత మాట ఎందుకు ఉషమ్మా? పదండి వెళ్దాం. పాండే, బాబు, ఒక్క కండిషన్. ఏంటి బాబు? మేమెక్కడున్నామన్నది, ఎలా ఉన్నామన్నది ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు చెప్పకూడదు. ఆ, నేను మర్చిపోయాను, మీరు మర్చిపోండి. నేను మిమ్మల్ని కలవలేదు. ఆ? పదండి, పద. రండి. కిరణ్మయి, 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 కిరణ్మయి. నేను విన్నది నిజమేనా? నిజమే. నా కోడలు తప్పు చేయడం నిజం, నేను బయటికి సాగనంపడం నిజం. అయినా అప్పుడే ఈ విషయం మీ దాకా ఎలా వచ్చింది? ఇంట్లో ఇంత అనార్థం జరిగాక నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? దానికి కారణం నేను కాదు. కారణాలు ఏదైనా, కారకులు ఎవరైనా సరే కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారుగా. కన్నతల్లి చూపించే నిజాల కన్నా కట్టుకున్న భార్య మీద తనకున్న నమ్మకమే వాస్తవం అని వెళ్ళిపోయాడు. అదే నిజానికి వాస్తవానికి ఉన్న తేడా. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి ఆ సన్నని గీతను తెలుసుకోవటమే మన విజ్ఞత. వాడు ఆ విజ్ఞతతో ఆలోచించి ఇలా చేశాడు. కానీ నువ్వు నాతో కనీసం మాట మాత్రం చెప్పకుండా వాణ్ణి ఇలా బయటికి పంపేయడం న్యాయమేనా? పక్కనున్నది పాము అని తెలిసాక 10 మంది కోసం ఆర్తనాదాలు చేసి ఆగడం ఈ కిరణ్మయికి అలవాట్లేదు. అంటే నేను 10 మందిలో ఒకడినని నీ ఉద్దేశమా? ఈ ఇంటి యజమానిని నేను. అంతకు మించి
ఉషని అమితంగా ప్రేమించే మావయ్యని. ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీ కోడలు చేసిన పనికి మీరే వద్దు, అసహ్యించుకుంటారు. నాకు అవసరం లేదు. సాక్ష్యాలతో సత్యహరిశ్చంద్రుడు దిగొచ్చి ఉష గురించి చెడుగా చెప్పినా నేను నమ్మను. మంచి యాక్షన్ సీక్వెన్స్ నడుస్తుంది. మన ఎంట్రీకి ఇంకా టైం ఉందిలే. ఇక నన్ను అడగడం దేనికి? మీరేమనుకుంటే అదే చేయండి. కిరణ్మయి, అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు మాత్రమే వెతికే వారికి వివరణ అనవసరం. నిజాల్ని నమ్మలేని వారికి నిరూపణ అనవసరం. కోడల్ని పొమ్మన్నా, ప్రాణం లాంటి కొడుకుని పోగొట్టుకున్నావు. ఇప్పుడెలా జీవిస్తావు? మీరేం కంగారు పడకండి, నా దగ్గర ఉంది. ఇదెక్కడిది? ఈ రోజుల్లో ఏమైనా మర్చిపోతాం కానీ ఫోన్ మర్చిపోతామా? అలవాట్లో తెచ్చేసా. నీ దగ్గర సెల్ ఉంది, నా దగ్గర చెల్లి ఉంది. అబ్బో, మీకు కవిత్వం వస్తుంది. నీతో సావాసం. ఇప్పుడు సావాసమే కాదు, నాతో విడిగా సహవాసం కూడా మొదలైంది. అంతా తలరాత. కొన్నాళ్ళు పోతే నేను కవిత్వం రాస్తాను, నువ్వు పాటలు పాడతావేమో. నేనా పాటలు పాడడమా? వద్దండి, నా గొంతు విని గాడిదలొస్తే వాటిని మేపలేక చావాలి. ఓయ్, ఎక్కడికి? ఇలానే ఉంటే సంసారం సాగినట్టే. ఇల్లు క్లీన్ చేయాలి కదా. పసివాడి రెచ్చి చూస్తుందా బదులే రాని గతం, పగవాడై నిన్న మూస్తుందా ఎదుటే ఉన్న నిజం, చెరిగినదా కలవరం కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం, ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా. నాకి ఇంటితో రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా, రుణం తీరిపోయిందమ్మా. ఎంతని పరుగులు పెడతా. ఈ బంధాల మీద, రక్త సంబంధాల మీద నాకు నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే, నమ్మకం పోయిందే. నువ్వు కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారివయ్యావు, ధారివయ్యావు, ధారివయ్యావు, ధారివయ్యావు. ఇప్పుడు ఓకే. హే, ఇదేంటి నీ చీరలన్నీ పరుపు మీద ఎందుకు పరిచావు? ఈ పరుపు ఎప్పటిదో పాతదండి. ఇందులో దూదంతా ఉండలు కట్టి ఉల్లిపాయల పరుపులా తయారైంది. అంత పెద్ద ఇంట్లో
మీరు విశాలమైన బెడ్రూమ్ లో మెత్తటి పరుపు మీద పడుకోగానే నిద్రొచ్చేది. అలాంటిది ఈ ఉల్లిపాయల పరుపు మీద పడుకుంటే ఎలా నిద్రొస్తుంది? అందుకే మెత్తగా ఉండాలని చీరలు పరిచాను. పడుకోండి. గుడ్ నైట్. హే ఆ, మరి నువ్వు? మంచి నీళ్లు తీసుకొస్తాను స్వామి. ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేరా? कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलम् ఉషా, 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 కొంపదీసి ఈ పేదరికం భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయావా ఏంటి? ఉషా, ఉషా, ఉషా. ఏవండి, ఇక్కడున్నాను. అమ్మయ్య, ఉన్నావా? సర్లే, ఎక్కడున్నావు? ఇక్కడున్నానండి. ఇక్కడే అంటే ఎక్కడా? ఏవండి, ఆ కనిపించడం లేదా? వినిపిస్తుంది కానీ కనిపించట్లేదు. ఎక్కడున్నావు? ఇక్కడ మీ నెత్తి మీద. అది పెళ్ళైనప్పటి నుంచి నా నెత్తి మీదే ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? అయ్యో, చెట్టు మీదండి. చెట్టు మీద? ఉషా, కోతిల చెట్టెక్కేవేంటి? పళ్ళు తోముకోవడానికి టూత్ బ్రష్లు కోస్తున్నానండి. ఆ? వారానికి సరిపడా కావాలి కదా. బ్రష్లేంటి? వేప పుల్లలు. ఆ వేప పుల్లలతో ఏం చేస్తారు? పళ్ళు తోముకుంటారు. ఆ? మనం బ్రష్లు తెచ్చుకోలేదు కదా. ఇప్పుడు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అందుకే కోస్తున్నాను. అక్కడి నుంచి పడితే తోముకోవడానికి పళ్ళుండవు, పళ్ళ సెట్టు పెట్టించడానికి నా దగ్గర డబ్బులు లేవు. ముందు దిగు. హా. హా. అయ్యో, ఏమైంది? ఎక్కడైతే ఎక్కాను కానీ దిగడం రావట్లేదు. ఇప్పుడు ఎలా? భయపడకు. పోనీ నేను పైకి వస్తాను, ఆగు. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైంది? మీకు దిగడం రాదు కదా. మీతో కలిసి చెట్టు కిందైనా కాపురం చేస్తాను కానీ చెట్టు మీద కాపురం చేయలేనండి. దిక్కులేని పక్షుల్లాగా అయిపోతాం మనం. ఈ పరిస్థితుల్లో కూడా నీ కుళ్ళు జోకులు వదలవు కదా. జాగ్రత్త, జారి పడితే నీ కాలో చెయ్యో విరిగిపోద్ది. ఎవరైనా అడిగి నిచ్చినైనా తీసుకురండి. ఒక్క నిమిషం ఆగు. నాకిక్కడెవరు తెలుసు? ఇంటి ఓనర్ నైనా పిలవండి. ఇంటి ఓనర్ ఇల్లు ఎక్కడా? ఏవండి, మీకు తెలీదా? నీతోనే అన్నాడు కదా బాబాయ్ అని గట్టిగా పిలిస్తే వస్తాను అని. నువ్వే గట్టిగా పిలు. హా. బాబాయ్. ఇంకా గట్టిగా. బాబాయ్. ఇంకా గట్టిగా. బాబాయ్. బాబాయ్. ఇంకా. ఆహా. ఏవండి, ఇప్పుడు ఇవన్నీ వర్కౌట్ అయ్యేలా లేవండి. దూకి. హా. ఓ. ఏంటి? దూకాలా? ఏం కాదు, నిదానంగా దూకి, నేను పట్టుకుంటాను. అమ్మో, నాకు చాలా భయం వేస్తుందండి. నేను దూకను. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వెళ్తాను. ఏమండి? ఏమైంది? ఏమండి? చూడు, నేను డిపార్ట్మెంట్ ద్వారా వెతికిస్తాను కదా, నన్ను నమ్ము.
ఇట్స్ మై ప్రామిస్. మీతో కలిసి బ్రతికే అవకాశం ఉండదేమో అనుకున్నప్పుడు తిరిగి నన్ను మీ భార్య స్థానంలో నిలబెట్టింది ఉష. పురిటిలో పోయిన బిడ్డ కోసం నేను కుమిలిపోతుంటే నన్ను అమ్మలా ఓదార్చింది. అలాంటి ఉష ఇక తోడుగా ఉండదు అన్న నిజాన్ని నేను ఎలా భరించగలను? అసలు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలిసేదాకా మనశ్శాంతిగా ఎలా ఉండగలమండి? చూడు, ఆ నరకం నుంచి బయటకొచ్చారు కాబట్టి హ్యాపీగా ఉంటారు. పేర్లు తెలుసు కదా, ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు. ఏంటండి ఇంత జరిగినా ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు? నా మరదలు ఉష మీద ఉన్న నమ్మకం. పాండే ఎక్కడున్నాడండి? పాండే, తరుణ్ బాబు ఇక్కడికి వచ్చారండి. బాబు గారు, ఏంటి పాండే నువ్విక్కడ? నేనుండేది ఇక్కడే బాబు. మీరేంటి బాబు ఇక్కడికి వచ్చారు? ఉషా కిరణాలని వెతకడానికి వచ్చాను. ఆ, వాళ్ళ ఏరియాలో నీకేమైనా కనిపించారా? లేదు బాబు, లేదు. మేమెక్కడున్నామన్నది, ఎలా ఉన్నామన్నది ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. ఆ, తెలిస్తే మీరు అడిగేదాకా ఉంటానా బాబు? చెప్తాను కదా. సరే, కాస్త నువ్వు కూడా ఎంక్వైరీ చెయ్యి. ఆ, హారిక, వేరే ఏరియాకి ఏదైనా వెళ్ళి వెతుకుదాం. పద. చెప్పండి మేడం. మా మరిది గారు ఫోన్ చేశారా? జస్ట్ ఇప్పుడే చేశారు. మీరు చెప్పినట్టే పాడడానికి ఒప్పించాను. ఇప్పుడు తనంతట తనే ఫోన్ చేసి ఇక నుంచి రెగ్యులర్గా పాడతానన్నారు. చాలా హ్యాపీగా ఉంది. కిరణ్ పాడకూడదు. వాట్? ఏంటి మేడం ఏమంటున్నారు? కిరణ్ గారు ఎందుకు పాడకూడదు? కారణాలు మీకు అనవసరం. అదేంటి మేడం, అవకాశం ఇవ్వమని చెప్పింది మీరే కదా. ఇప్పుడు నేనే చెప్తున్నాను, వద్దు. అసలు కిరణ్ని మీ ఆఫీస్లోకే అడుగు కూడా పెట్టనివ్వకూడదు. మీకు ఏమైనా విభేదాలుంటే మీరు చూసుకోండి మేడం. మీరు నా ప్రొఫెషన్లో జోక్యం చేసుకోవడం ఏంటి? పాడాలా వద్దనేది అతను చూసుకుంటాడు, పాడించాలా వద్దనేది నేను చూసుకుంటాను. అప్పుడు మీరు చాలా పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఏంటి మేడం బెదిరిస్తున్నారా? మా ఆడియో కంపెనీలో పాడడానికి కిరణ్ గారు అగ్రిమెంట్ కూడా చేశారు. సంవత్సరం పాటు మా కంపెనీలో ఖచ్చితంగా పాడతాడు. అగ్రిమెంట్ ఉండగా మీరు ఆపలేరు. అద్భుతమైన కంఠాన్ని మేమెందుకు వదులుకుంటాం? అయినా కిరణ్ గారు మీకేం అపకారం చేశారండి? మీకు మీరుగా ఫోన్ చేసి ఆయనతో పాటించొద్దని నన్నే బెదిరిస్తున్నారు. అది మీకు అనవసరం. మీ అగ్రిమెంట్స్ ని క్షణాల్లో బూడిద చేయించగలను. మర్యాదగా నేను చెప్పింది విని కిరణ్ వెనక్కి పంపించేయండి. లేదంటే మీరు చాలా విచారిస్తారు. ఇప్పుడు చెప్తున్నాను, ఒక అద్భుతమైన కళాకారుణ్ణి మీరు తొక్కేయాలని చూస్తున్నారు. నేను అతన్ని పాపులర్ సింగర్ని చేసి అందనంత ఎత్తులో నిలబెడతాను. అవునా? నేను ఎవరి కూతుర్నో మర్చిపోయారా? మీరు మర్చిపోయారా? ఎవరిని బెదిరిస్తున్నారు? పెట్టేయండి ఫోను. హలో హలో హలో
రే అర్జెంటుగా కిరణ్ గారితో 4 సాంగ్స్ రికార్డ్ చేయాలి. స్టూడియో బుక్ చేయి. ఓకే సార్. కిరణ్ ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో పడవ మునిగిన తర్వాత లంగరయ్యాలనుకుంటే ఏం లాభం కిరణ్మయి? దేవుడు మనుషులకు కోపాన్నిచ్చినట్టే సహనాన్ని కూడా ఇచ్చాడు. ఏది ఎప్పుడు వాడాలో తెలిసిన వాళ్లే జ్ఞానులు. నా జ్ఞానం లేదండి, మీకుంది కదా. మీకసలు వాడు కనిపించట్లేదని కాస్తైనా బాధుందా? 9 నెలలు మోసి కనిపించిన నీకే బిడ్డ మీద ప్రేమ ఉంటుంది అనుకుంటున్నావా? గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రికి కూడా ప్రేమ ఉంటుంది. అప్పుడు మీరే వెతికి తీసుకురావచ్చు కదా. నువ్వు తరిమేస్తావు, నేను వెతికి తీసుకురావాలి, అంతేనా? వాడితో పాటు నేను కూడా బయటికి వెళ్తే మీకు మనశ్శాంతిగా ఉండేది. అసలు వాడు బయటికి వెళ్లకుండా శాసించే హక్కు నీకు లేదా? అధికారం నీకు లేదా? అర్హతే లేదు. వాణ్ణి పాడకుండా చేయడం కోసం గురువుగారితోనే అబద్ధం చెప్పించానని వాడి కోపం. నువ్వు చేసిన తప్పు ఎప్పుడూ బయటపడదనుకున్నావా? అంత పెద్ద తప్పు చేశానా? అది నీ మనస్సాక్షికే తెలుసు. అది పాపము, నా కుటుంబానికి తగిలిన శాపము మీ మనస్సాక్షికి తెలీదా? ఇప్పుడు గతం తవ్వుకుంటే 10 లక్షల చిక్కు మాత్రమే కనిపిస్తుంది. వాడి తరపున ఇంతగా వాదిస్తున్నారు, వెళ్ళి నచ్చజెప్పి వాడిని తీసుకురావచ్చు కదా. ఏ నువ్వెళ్తే ఏమైంది? ఇప్పుడు వాడెక్కడున్నాడో తెలియడం లేదండి. గడపే దాటాడు, ఊరు దాటలేదు, దేశం దాటలేదు. కట్టు బట్టలతో వెళ్ళాడు, కట్టుకున్న భార్యతో వెళ్ళాడు. కైకేయి రాముని వనవాసానికి పంపించినట్టు పంపించేశావు. వాడికి ప్రపంచం అందరిలాగానే కనిపిస్తుంది. నా అనే వాళ్ళు ఉండరు, సాయం చేసేవాళ్ళు ఉండరు. మావయ్య, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను అడ్డొస్తున్నాననుకోవద్దు, కానీ మీరిద్దరూ వాదించుకోవడం వల్ల కిరణ్కి ఏమీ ఒరగదు. ఇద్దరికి కిరణ్ కావాలి. నిజానికి మనందరికీ కిరణ్ ఉషాలు కావాలి. కావాలంటే వెతికించడం ఒక్కటే దారి. ముందు కిరణ్ ఆచూకీ దొరికితే ఆ తర్వాత ఎవరు పిలవాలి అనేది ఆలోచించొచ్చు. ఈ మాట మీ అత్తయ్యకి చెప్పమ్మా. వినపడుతూనే ఉంది. తరుణ్, తరుణ్, తరుణ్. నాన్న చెప్పండి నాన్న. ఎరా, నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్వేనా? ఏమైంది నాన్న? ఏదైనా మిస్సింగ్ కేసు వస్తే ఇలాగే నెలల తరబడి, సంవత్సరాల తరబడి పెండింగ్లో పెడతావా? నీ తమ్ముడు కనబడకుండా పోయి ఎన్ని రోజులైందో తెలుసా? ఆచూకీ కనుక్కోవాలి లేదా? ఎందుకు నాన్న వాడి ఇంటికి రావడం? అవసరమా? ఏం మాట్లాడుతున్నావురా? అవును నాన్న, ఏముంది వాడికి ఇక్కడ? ఆఫీస్లో అన్నయ్య వాణ్ణో మూలన విసిరి పారేశాడు. అకౌంటెంట్ కన్నా తక్కువ స్థాయి ఉద్యోగిలా మార్చాడు. అమ్మ వాడి గొంతు విప్పకుండా చేసింది.